లాభాల పేరుతో షేర్ మార్కెట్లో విలువలు పెంచుకోవడానికి ప్రైవేట్ కంపెనీలు అడ్డదారులు తొక్కుతాయని తెలుసు. కానీ సింగరేణి కూడా అలాగే చేసిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సింగరేణిలో 1600 కోట్ల కుంభకోణం జరిగిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని జాతీయ స్థాయిలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో దానిపై ఆరా తీయగా గొప్పల కోసం చెప్పిన తప్పుడు లెక్కలే ఆ సంస్థ పరువు పోవడానికి కారణమయ్యాయని తెలిసింది. దీనికి బీజం 2024-25 ఆర్థిక సంవత్సరంలో పడినట్టు సమాచారం. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో కాగితాల్లో లెక్కలు మారుతుంటాయని, ఆదాయం పెరిగినట్లు చూపించుకునే క్రమంలో కనిష్టంగా 1-2 మిలియన్ టన్నుల బొగ్గు విక్రయాలు అధికంగా జరిగినట్లు లెక్కలు చూపించడం సింగరేణిలో ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ అని 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది శృతి మించిందని విమర్శలొస్తున్నాయి. ఆ ఏడాది ఏకంగా 40 లక్షల టన్నుల బొగ్గు అధికంగా ఉత్పత్తి అయిందని, నిర్దేశిత టార్గెట్ కన్నా అధికంగా ఉత్పత్తి జరిగిందని సింగరేణి యంత్రాంగం పేర్కొనడమే ప్రస్తుత వివాదానికి కారణమని విమర్శలొస్తున్నాయి. దాన్ని సరిచేయడానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4 మిలియన్ టన్నుల కల్పిత బొగ్గును లెక్కలో నుంచి తీసివేయడంతో వివాదం రేగిందని తెలిసింది. ఇక ఈ వివాదంపై విచారణ జరపాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయగా, అంతకుముందే బీఆర్ఎస్ దీనిపై పోరాటం ప్రారంభించింది. త్వరలోనే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కూడా జరగనున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కోల్బెల్ట్లో సత్తా చాటుకోవడం అత్యంత అవసరం. ఆ క్రమంలోనే ఈ వివాదం ముదిరిందనే వాదన కూడా వినిపిస్తోంది. సింగరేణిలో బొగ్గును మాయం చేయడం అసంభవమే అని అధికారులు చెబుతున్నారు. ఒక్క తట్ట బొగ్గును కూడా అక్రమంగా తరలించే అవకాశాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి కాగానే దాన్ని రవాణా చేయడానికి ఇన్వాయిస్లు జారీ చేస్తుంటారు. ఆ ఇన్వాయిస్లను చేతికి అందాకే రైల్వే ఆ బొగ్గును థర్మల్ కేంద్రాలకు రవాణా చేస్తుంది. ఇన్వాయిస్లు లేకుండా బొగ్గును రైల్వే తరలించదు. రవాణా అయిన బొగ్గు ఇన్వాయిస్లపై జీఎస్టీ బిల్లులు జనరేట్ అవుతాయి. విక్రయాలు జరిపిన తరువాత వచ్చిన ఆదాయంపైనే ఆదాయ పన్ను కడుతుంటారు. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ల కోసం చేసిన తప్పిదం, ఆ తర్వాత దాన్ని సరిదిద్దడానికి చేసిన ప్రయత్నమే సింగరేణి పరువు పోవడానికి కారణంగా గుర్తిస్తున్నారు.